Hi children, today we will discuss about 7th class social lesson Industrial Revolution అంటే పారిశ్రామిక విప్లవం. Increasing control of traders, పెరిగిన వర్తకుల నియంత్రణ. During 1500 AD to 1800 AD, trade between countries in America, Europe, Africa and Asia increased manifold. క్రీస్తు శకం 1500 నుంచి 1800 మధ్య కాలంలో అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా ఖండాల దేశాల మధ్య వ్యాపారం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. టెక్స్టైల్ ట్రేడ్ టు బిగిన్ టు ఎక్స్పాండ్, వస్త్ర వ్యాపారం కూడా విస్తరించడం ప్రారంభమైంది. నౌ యూరోపియన్ ట్రేడర్స్ బిగన్ టు యూజ్ పుట్టింగ్ అవుట్ సిస్టమ్, దట్ ఈస్ ద గేవ్ అడ్వాన్స్ టు స్మాల్ ఫార్మర్స్ and artisans to produce textile goods. యూరోపియన్ వర్తకులు సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించి వస్త్ర పరిశ్రమకు అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి చేతివృత్తి పనివారికి, చిన్న రైతులకు ముందుగా అడ్వాన్స్లు ఇచ్చేవారు. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫార్మింగ్ వాజ్ లో అండ్ మెనీ peasants lost their farm and grazing land. ఈ కాలంలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం తక్కువగా ఉండడం వలన అనేక మంది వ్యవసాయంలో నష్టాలను చూసి పశువుల్ని మేపడానికి వ్యవసాయ భూముల్ని ఉపయోగించేవారు. దేర్ఫోర్ డూయింగ్ టెక్స్టైల్ వర్క్ హెల్ప్డ్ దెమ్ టు మేక్ ఏ లివింగ్. వీరికి జీవించడానికి అవసరమైన ఆదాయం వస్త్ర పరిశ్రమలో పనిచేయడం ద్వారా లభించేది. Under putting out system, a cloth trader in Britain purchased cotton from a supplier and carried into the spinners. సబ్ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా బ్రిటన్లో ఒక వస్త్ర వ్యాపారి నూలును వాటి సరఫరాదారుని దగ్గర తీసుకొని నూలు వడికే యంత్రం దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దెన్ ది yarn was taken by the traders to the next stage of production, the weavers. దీనిని దారంగా మార్చిన తరువాత నేత పని వారి వద్దకు తీసుకువెళ్తారు. ది క్లాత్ వాజ్ టేకన్ టు ద ఫ్యూలర్స్ అండ్ ఫైనలీ టు ది డయర్స్ హూ గేవ్ ఇట్ కలర్. వస్త్రాన్ని ఫ్యూలర్స్ వద్ద శుభ్రపరిచిన తరువాత చివరికి వస్త్రానికి రంగులు అద్దడంలో వస్త్రం తయారీ పూర్తవుతుంది. దీస్ డిఫరెంట్ యాక్టివిటీస్ కుడ్ బి డన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. వస్త్రం తయారు చేయడానికి ఈ దశలన్నీ దేశంలో వివిధ ప్రదేశాల్లో జరుగుతాయి. దీస్ టెక్స్టైల్ గూడ్స్ వేర్ ప్రొడ్యూస్డ్ బై ద లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హూ వేర్ కంట్రోల్డ్ బై ట్రేడర్స్. ఈ విధంగా వ్యాపారుల నియంత్రణలో అనేక మంది ఉత్పత్తిదారులు వస్త్రాలను ఉత్పత్తి చేసేవారు. దేర్ వాజ్ నో సిస్టమ్ యాజ్ ఇన్ ఏ ఫ్యాక్టరీ, that is the different stage of producing cloth did not happen in the same place but in different households. ఇక్కడ ఫ్యాక్టరీ వ్యవస్థ లేదు, కానీ వస్త్రాల తయారీలో ఉన్న వివిధ దశల్లో ఉన్న పద్ధతులు అన్నీ ఒకే చోట కాకుండా వివిధ కుటుంబాలలో జరిగేవి. Some time later, the traders brought the craftspersons under one of roof so that they could explain their requirements and organize the productions more effectively. కొంతకాలం తరువాత వస్త్ర వ్యాపారులు చేతివృత్తి పనివారిని ఇంటికి వెళ్ళనివ్వకుండా వీరందరినీ ఒక చోటికి తీసుకువచ్చి తమకు కావలసిన విధంగా వస్తువులను ఉత్పత్తి చేయించేవారు. దే సెటప్ స్మాల్ వర్క్షాప్ కాల్డ్ మ్యానుఫ్యాక్టరీస్. ఈ విధంగా ఏర్పాటు చేసిన కేంద్రాలను కర్మాగారాలని పిలిచేవారు. ది క్రాఫ్ట్స్మెన్ బ్రోట్ దేర్ ఓన్ టూల్స్ అండ్ వర్క్డ్ విత్ రా మెటీరియల్స్ గివెన్ బై ది ట్రేడర్స్. పనివారు తమ సొంత పనిముట్లతో కర్మాగారానికి వచ్చి వర్తకుడు ఇచ్చే ముడి పదార్థాలతో వస్తువుల్ని తయారు చేసేవారు. Then the trader took the product and sold it in the market. ఈ విధంగా వస్త్రాలను వర్తకుడు మార్కెట్లో అమ్మేవాడు. In this way, slowly the control of trader over the craft persons increased.
ఈ విధంగా హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యం పెరిగింది. దిస్ ఫేజ్ ఇస్ కాల్డ్ ప్రోటో ఇండస్ట్రియలైజేషన్. ఈ దశను పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని అంటారు. ఏ ఫేజ్ ఇన్ విచ్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఎంటర్డ్ క్రాఫ్ట్ ప్రొడక్షన్స్, ట్రేడర్స్ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ ఓవర్ ది వర్కర్స్ and a large market for craft products developed across the world. ఈ దశలో అనేక మంది చేతి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం, వర్తకులు, శ్రామికులు మార్కెట్లపై నియంత్రణ సాధించడం, హస్తకళాత్మక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. బిగినింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1750-1850 AD. పారిశ్రామిక విప్లవ ప్రారంభం క్రీస్తు శకం 1750 to 1850. మెనీ చేంజెస్ అక్యూర్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. పారిశ్రామిక విప్లవంలో అనేక మార్పులు సంభవించాయి. ఇన్ అబౌట్ 1750, మిషన్స్ అండ్ స్టీమ్ పవర్ బిగైన్ టు బి ఇంక్రీజింగ్లీ used to produce goods, to move goods and people from one place to another. 1750లో వస్తువుల్ని తయారు చేయడంలో, ప్రజా రవాణాలో యంత్రాల వాడుక, ఆవిర్శక్తి వినియోగం పెరిగాయి. సెవరల్ పీపుల్ లివింగ్ ఇన్ విలేజెస్ మూవ్డ్ టు టౌన్స్ అండ్ సిటీస్ ఫర్ వర్క్. చాలామంది ప్రజలు జీవనోపాధి నిమిత్తం గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళారు. టుడే we use many machines and machine-made goods in our daily life. ఈ రోజున మనం ఎన్నో రకాల యంత్రాలను ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా యంత్రంతో తయారు చేసిన వస్తువులను వినియోగిస్తున్నాం. దిస్ వాజ్ ది బిగినింగ్ ఆఫ్ ద మిషనేజ్ ఇన్ బ్రిటన్. ఇది బ్రిటన్లో యాంత్రిక దశ ప్రారంభం కావడం. యాజ్ ది డిమాండ్ ఫర్ ది క్లాత్ అండ్ అదర్ హ్యాండీక్రాఫ్ట్స్ increased many times, many artisans wondered how they could increase the productions with the demand. వస్త్రాలకు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఆశ్చర్యపడి ఉత్పత్తిని ఏ విధంగా పెంచాలో అనేక విధాలుగా ఆలోచించారు. Some of them began thinking, these days there is a great demand for our cloth, but we are not able to produce more cloth to meet this demand. వీరిలో కొంతమంది వర్తకులు ఆలోచించి, ఈ రోజుల్లో మన వస్త్రానికి డిమాండ్ ఎక్కువగా ఉంది, ఈ డిమాండ్కు అనుగుణంగా మనం వస్త్రాలను ఉత్పత్తి చేయలేము. బిసైడ్స్ ది క్లాత్ మేడ్ విత్ అవర్ లూమ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. మగ్గాల మీద వస్త్రం తయారు చేయడం అధిక వ్యయంతో కూడుకుని ఉంటుంది. ఇఫ్ వీ కెన్ మేక్ మిషన్స్ విచ్ కెన్ స్పిన్ యార్న్ ఫాస్టర్ అండ్ వీవ్ క్లాత్ ఫాస్టర్, we will be able to produce more cloth at a lower price. నూలు వడికే యంత్రాన్ని, నేత నేసే యంత్రాన్ని తయారు చేసినట్లయితే మనం తక్కువ ధరకు అధిక వస్త్రాన్ని ఉత్పత్తి చేయవచ్చు. జేమ్స్ వాట్స్ ఇన్వెన్షన్. జేమ్స్ వాట్ ఆవిష్కరణ. జేమ్స్ వాట్ వాజ్ అన్ ఇంగ్లీష్ క్రాఫ్ట్స్మెన్. జేమ్స్ వాట్ ఇంగ్లాండ్ దేశపు హస్తకళాకారుడు. హూ ఇన్వెంటెడ్ మిషన్స్. ఈయన యంత్రాలను తయారు చేసేవాడు. హీ నోటీస్డ్ దట్ స్టీమ్ హ్యాడ్ సో మచ్ స్ట్రెంగ్త్ దట్ ఇట్ కుడ్ మూవ్ ఎనామస్ వెయిట్. నీటి ఆవిరికి భారీ బరువులను కలిగించే శక్తి ఉందని ఇతడు గుర్తించడం జరిగింది. టు ట్యాప్ దిస్ ఎనర్జీ హీ మేడ్ ఏ మిషన్ విచ్ వుడ్ రన్ విత్ ది హెల్ప్ ఆఫ్ స్టీమ్ అండ్ వుడ్ నాట్ నీడ్ మెన్ ఆర్ యానిమల్స్ టు డ్రైవ్ ఇట్. జేమ్స్ వాట్ ఈ ఆలోచనతో మానవ జంతు శక్తి అవసరం లేకుండా ఆవిరి శక్తితో నడిచే యంత్రాన్ని తయారు చేశారు. హీ షోడ్ హీజ్ ఇన్వెన్షన్ టు ఎన్ ఇండస్ట్రియలిస్ట్ కాల్డ్ బౌల్టన్ అండ్ టూ ఎంటర్డ్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ టు మేక్ సచ్ మిషన్స్. జేమ్స్ వాట్ తాను తయారు చేసిన యంత్రాన్ని బౌల్టన్ అనే పారిశ్రామికవేత్తకు చూపించి వారిద్దరూ భాగస్వాములుగా ఈ యంత్రాన్ని తయారు చేయడం ప్రారంభించారు. బౌల్టన్ ఇన్వెస్టెడ్ ద మనీ నెససరీ అండ్ పేడ్ వాట్ ఏ శాలరీ. బౌల్టన్
పెట్టుబడి పెట్టడమే కాకుండా జేమ్స్ వాట్కు జీతం కూడా చెల్లించేవాడు. దే మేడ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్ టు షేర్ ది ప్రాఫిట్. జేమ్స్ వాట్, బౌల్టన్ కలిసి యంత్రాన్ని తయారు చేసి అధిక లాభాలను పొందడం జరిగింది. ఫ్యాక్టరీ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. డ్యూరింగ్ 1750-1850 ఏ న్యూ సిస్టమ్ కాల్డ్ ద ఫ్యాక్టరీ సిస్టమ్ ఎమర్జ్. క్రీస్తు శకం 1750-1850 మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది. ఇన్ ది ప్లేస్ ఆఫ్ సింపుల్ టూల్స్ అండ్ మాన్యువల్ పవర్, న్యూ మిషన్స్ అండ్ స్టీమ్ పవర్ కమ్ టు బి ఇంక్రీజింగ్లీ యూజ్డ్. సాధారణ పనిముట్లు, మానవ శ్రామిక శక్తి స్థానంలో కొత్త యంత్రాలు, ఆవిరి శక్తి వాడకం పెరిగింది. ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ప్రొడక్షన్స్ were owned and managed by individuals called capitalists. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులనే పెట్టుబడిదారులని అంటారు. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ 19th century చైల్డ్ వర్కర్. 19వ శతాబ్దపు బాల కార్మికుని అనుభవం గురించి మనం తెలుసుకుందాం. In the 19th century, the industrial worker of Europe had to face several hardships. 19వ శతాబ్దంలో యూరప్లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు. Let us read about the experience of a child employee in a English coal mine. ఇంగ్లాండ్లోని బొగ్గు గనిలో ఆనాటి ఒక బాల కార్మికుని గురించి మనం తెలుసుకుందాం. I have been working in these mines since I was 4. నేను ఈ గనుల్లో 4 సంవత్సరాల వయసు నుంచి పనిచేస్తున్నాను. Workers hew coal with pickaxes and fill the large wagons with it. కార్మికులు గొడ్డలు వంటి పరికరాలతో గని నుండి బొగ్గుని త్రవ్వి వ్యాగన్లో నింపుతారు. Our job is to push this load wagons to the point from where horses or mules can hold them. వ్యాగన్లను గుర్రాలు, గాడిదలు లాక్కొని వెళ్తాయి. ఈ వ్యాగన్లను వెనుక నుండి తొయ్యడమే మా పని. దిస్ ఈజ్ ఏ వెరీ డిఫికల్ట్ జాబ్. ఇది చాలా కష్టమైన పని. హోలింగ్ ది లోడెడ్ వ్యాగన్స్ త్రూ వాటర్ అండ్ స్లస్ అండ్ ఓవర్ వెరీ స్టెప్స్ స్లోప్స్ లీవ్ అస్ వెరీ టైర్డ్. ఈ వ్యాగన్లు నీరు, బురద, నిటారుగా ఉండే ప్రాంతాల మీదుగా వెళ్ళడం వల్ల మేము త్వరగా అలసిపోతాం. వీ హ్యావ్ టు వర్క్ ఇన్ దిస్ వే ఫర్ మోర్ దెన్ 12 hours ఏ డే. రోజుకు 12 గంటలు పని చేస్తాం. బై ది టైమ్ వీ రిటర్న్ హోమ్ వీ ఆర్ సో టయర్డ్ దట్ వీ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ ఈటింగ్. పని చేయడం వల్ల అలసిపోయి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి అన్నం తినాలనే కోరిక కూడా ఉండేది కాదు. There were several movements to stop employing children in this manner in factories and mines. ఫ్యాక్టరీలలో, గనులలో ఈ విధంగా పిల్లలచే పని చేయించడాన్ని నియంత్రించడానికి అనేక ఉద్యమాలు చేపట్టారు. In response to these movements, child labor was banned and now it is a thing of the past in most European countries. ఈ ఉద్యమాల ఫలితంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించారు. ఇది యూరోపియన్ దేశాలలో గతానికి సంబంధించిన ఒక చిహ్నంగా మిగిలింది. ఇన్సైడ్ ఎర్లీ ఫ్యాక్టరీస్. మేజర్ చేంజెస్ స్విఫ్ట్ ఇండస్ట్రీస్ విత్ ద కమ్మింగ్ ఆఫ్ మిషన్స్. నూతన యంత్రాల రాకతో పరిశ్రమల్లో భారీ మార్పులు వచ్చాయి. మిషన్స్ కుడ్ బి వర్క్డ్ బై ఈవెన్ అన్స్కిల్డ్ పర్సన్స్. నైపుణ్యం లేని శ్రామికులు కూడా యంత్రాలతో పనిచేసేవారు. ఎవ్రీ డే వి కమ్ ఫర్ వర్క్ ఎట్ 6 AM అండ్ వర్క్ టిల్ 8:30 PM. ది లంచ్ బ్రేక్ ఈజ్ ఓన్లీ ఫర్ an hour. In the beginning they demand 10 or 8 hours working a day,
higher wages, dissolving children under 14 years of age from being employed in mines or factories, etc. శ్రామికులు పనిచేసే ప్రారంభ కాలంలో వీరి డిమాండ్లు రోజుకు 8 లేదా 10 గంటలు పనిచేయడం, అధిక వేతనాలను ఆర్జించడం, 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయించకపోవడం మొదలైనవి వీరు షరతులు పెట్టడం జరిగింది. ఓవర్ టైమ్ ది స్ట్రగుల్స్ అండ్ దేర్ కండిషన్స్ వేర్ ఇంప్రూవ్డ్. కొంతకాలానికి వారి పోరాటాల ఫలితంగా శ్రామికుల స్థితిగతుల్లో మార్పు రావడం జరిగింది. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. యూ హ్యావ్ సీన్ దట్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు రన్ మిషన్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఫ్యాక్టరీలలో యంత్రాలు నడవడానికి పవర్ అవసరం. ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ కోల్, ఎలక్ట్రిసిటీ, పెట్రోలియం అండ్ సో ఆన్. బొగ్గు, విద్యుత్, పెట్రోల్ మొదలైన వాటి నుండి శక్తి లభిస్తుంది. ఇనిషియల్లీ ఇండస్ట్రీస్ డిపెండ్ అపాన్ ది ఎనర్జీ ఫ్రమ్ కోల్ అండ్ స్టీమ్. ప్రాథమికంగా పరిశ్రమలు శక్తి కోసం బొగ్గు, నీటి ఆవిరి మీద ఆధారపడతాయి. ట్రాన్స్పోర్ట్ రెవల్యూషన్. రవాణా రంగంలో విప్లవం. ది ఇన్వెన్షన్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ బూస్టర్ షిప్పింగ్ ఇండస్ట్రీస్. ఆవిరి యంత్ర ఆవిష్కరణతో నౌక నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది. ది నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాజ్ అడాప్టేషన్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్ టు లోకోమోటివ్స్. కదిలే యంత్రాలను, ఆవిరి యంత్రాలను వాడటం వల్ల రవాణా రంగంలో భారీ మార్పులు రావడం జరిగింది. ఇన్ 1840s, జాన్ లాడెన్ మెకడమ్ devised a method of laying road using broken stones. 1840sలో జాన్ లాడెన్ మెకడమ్ కంకరాలతో రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్నారు. ఇన్ ది ఎర్లీ 20th century, aircraft was developed by Wright brothers, and today air transport is a major means of transport. 20వ శతాబ్దంలో రైట్ సోదరులు విమానాన్ని కనుక్కోవడంతో వాయు రవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. అర్బనైజేషన్ అండ్ స్లమ్స్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లీడ్ టు గ్రాడ్యువల్ షిఫ్ట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ విలేజ్ టు టౌన్స్. పారిశ్రామిక విప్లవం ఫలితంగా ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలస వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీస్ అండ్ అదర్ అర్బన్ యాక్టివిటీస్ గేవ్ పీపుల్ లివ్లీహుడ్. పరిశ్రమలు, ఇతర పట్టణ కార్యకలాపాలు ప్రజలకు జీవనోపాధిని కలిగించాయి. యాజ్ పీపుల్ మూవ్ టు టౌన్స్ విచ్ వీఆర్ న్యూలీ ఎమర్జింగ్, దే సెటిల్ డౌన్ ఇన్ మేక్ షిఫ్ట్ హౌస్ అండ్ షెల్టర్స్ which we are cramped and had little sanitation's other facilities. కొత్తగా ఏర్పడిన పట్టణాలకు ప్రజలు భారీగా వలస రావడంతో వారు ఇల్లు నిర్మించుకోవడం, పారిశుద్ధ్య సౌకర్యాల కల్పనకు ఆటంకంగా మారాయి. యాక్సిడెంట్స్, డిసీజెస్ అండ్ ఎపిడమిక్ వేర్ కామన్. ప్రమాదాలు, అంటువ్యాధుల వ్యాప్తి ఇక్కడ చాలా సాధారణం. Slums become common in towns and cities, especially near the factories and mines. ఫ్యాక్టరీలు, గనుల వద్ద మురికివాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Slowly, people fight for civil rights and the conditions of workers' quarters also improved. పౌర హక్కులు, కార్మికుల స్థితిగతులు, నివాసాల నిర్మాణం, అభివృద్ధి గురించి ప్రజలు ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా పారిశ్రామిక విప్లవం కారణంగా కొత్త యంత్రాల ఆవిష్కరణ, బాల కార్మికుల వ్యవస్థ రద్దు చేయడం, రవాణా రంగంలో మార్పులు రావడం, ప్రజల్లో మార్పు తీసుకురావడం జరిగింది.